హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే మనం బాదం పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా బాదం పప్పును అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరొక బౌల్లో కస్టర్డ్ పౌడర్ని అయితే 2 స్పూన్లు తీసుకుంటున్నాము. అందులో కొన్ని పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాదం పప్పును అయితే పేస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా పలుకులు లేకుండా అయితే మిక్సీకి చేసుకోవాలి. ఇప్పుడు బాగా మరిగే పాలల్లో సరిపడే చక్కెర, ఈ విధంగా చక్కెర వేసుకొని కాస్త కలుపుకోవాలి. పాలు అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే కాస్త ఇలాచీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాము. ఈ విధంగా కలపాలి. ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే వేసుకొని కలుపుకుంటున్నాం. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా చిక్కపడేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ కలిపి కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అయితే ఈ విధంగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చల్లగా అయితే ఎంజాయ్ చేయాలండి. బాదం పాలు అయితే రెడీ.